ఒక పక్క ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడిస్తూ ఉన్నారు, ఒక పక్క స్వపక్షంతో మాట్లాడిస్తూ ఉన్నారు. అసలు నేను ఒక మాట పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ నేను మాట్లాడానా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసి వచ్చింది, ఇంకొక న్యూస్, జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద నన్ను ఇచ్చేయమన్నాడు అని చెప్పి ఆయన మళ్ళీ దాని మీద కూడా అబద్ధ ప్రచారం పెట్టారు. నా సొంతంగా నేను డబ్బులు కట్టుకొని నేను పోరాటం చేశాను. ఎవరు పట్టించుకున్నారు? దాన్ని కూడా అబద్ధ ప్రచారం పెట్టి దానివల్ల ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్నానని చెప్పి ఇది చేశారు. అంటే స్వపక్షం వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తుంటే ఎన్ని రోజులైనా బరాయిస్తాం? ఇప్పుడు మంత్రి పదవి రెండోసారి మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి పోయింది, రెండోసారి మంత్రి పదవి తీసేశారు. నేను ఆ రోజు తీసే ముందలు ఏం చెప్పారు? టోటల్గా అందరిని మంత్రి పదవిని తీసేస్తూ ఉన్నారు. కానీ 12 మంది పెట్టుకొని నన్ను తీసేశారు. ఆ రోజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని తీసేసిన. నేను ఏం తప్పు చేశాను తీసేసిన? ఒక పాయింట్. మరి మంత్రి పదవి తీసే రోజు వచ్చి ఏం చెప్పారు? అది ఇవ్వలేకపోతున్నాం, సామాజిక న్యాయం వల్ల ఇవ్వలేకపోతున్నాం, మీరు మొత్తం మీరు మీ జిల్లాలో ఎవరికి ఇవ్వటం లేదు అని 2 గంటలకు వచ్చి చెప్పిపోతారు. మళ్ళీ 4 గంటలకి మళ్ళీ మార్చి సురేష్ పేరు పెడతారు. అవసరం ఏంది? అబద్ధాలు చెప్పాల్సిన పని ఉంది. ఈ రకంగా మనిషిని హర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను డైరెక్ట్గా సురేష్ని పెడుతున్నాను చెప్పండి, నేను బాధపడతానో లేదా ఇది చదువుతానో అది ఒకటి చెప్పడం. సజ్జల గారు ఇంటికి వచ్చి అనౌన్స్ చేయకముందులా ఇట్లా చెప్పమన్నారు, ఎవరికి ఇవ్వట్లేదు, జిల్లా మంత్రి ఎవరికి ఇవ్వట్లేదు, మీరే అన్ని విషయాలు మీరే చూడమన్నారు, అందుకే మంత్రి పదవి సామాజిక న్యాయం వల్ల ఇవ్వలేకపోతున్నారు అని చెప్పారు. 2 అవర్స్ తర్వాత ముందలేమో తిప్పేసామని పేరు టీవీలో వేయించారు, మళ్ళీ 2 అవర్స్ తర్వాత తిప్పేసామని తీసేసి సురేష్ని పెట్టాను. ఈ డ్రామాలు అవసరమా మనకి? అంటే ఇప్పుడు కేవలం అంటే మీకు మంత్రి పదవి ఇవ్వకుండా సురేష్కి ఇచ్చామని మీరు ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గతం నుంచి వాళ్ళు కూడా చెప్తున్నారంటే దీనికి మీరేమంటారు? ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్కటే ఆయన క్లియర్గా అడుగుతా ఉన్నా ఎవరినైనా కానీ పార్టీ వాళ్ళని, ఆయన అందరినీ తీసేస్తానన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను. ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఏ మంత్రి కూడా మాట్లాడాల, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? ఒక నాయకుడు ఒక విషయం మనం మంత్రుల్లో అందరినీ తీసేసి చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి మనం నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను. తర్వాత మార్చి 12 మంది ఉంచి రాజశేఖర రెడ్డిని తిట్టిన వాళ్ళు ఉంచుతారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, విశ్వసనీయత అని మాట్లాడుతున్నారు కదా, విశ్వసనీయత అనే దానికి అర్థం ఏందండి? ఎక్కడ ఉంది విశ్వసనీయత? ఆ రోజు మీ 2 మంత్రులు 3 మంత్రులు సురేఖను అట్లా పంపించేశారు, 1-2 వల్ల వెళ్ళిపోయింది ఆమె, అది ఎంత తర్వాత కూడా చెప్తాను ఎవరు వల్ల వెళ్ళిపోయిందని. మరి 2 మంత్రులను 15 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయటం, అదే డిఫాల్ట్ అయ్యి రిజైన్ చేయడం, బై ఎలక్షన్ పోటీ చేసాం. మేము బై ఎలక్షన్ పోటీ చేసి మళ్ళీ మేమేమో అధికార పార్టీలు రాము, గెలిచినా ఓడినా అదే పార్టీలో ఉండాలా, అదే సీట్లో కూర్చోవాలా, అదే ప్రతిపక్షంలో కూర్చోవాలా, మాకు తెలుసు కదా. అయినా కానీ మేము మా డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టుకొని మేము గెలిస్తే ఆ రోజు అన్న మాటలేంటి? ఈ 17 మంది ఎప్పుడు కూడా జీవితాంతం నేను ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఈ 17 మంది నా కోసం సాక్రిఫై చేసిన వాళ్ళు వీళ్ళందరూ మంత్రులుగా ఉంటారన్నారు. చూడండి, రెండోసారి చూసినప్పుడు ఒక్కరున్నారు 17 మందిలో మంత్రిగా. 17 మంది నీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నట్టు అంటే నేను అడుగుతున్నా, త్యాగం చేసిన వాళ్ళు 17 మందిలో ఒక్కరు ఎమ్మెల్యేగా ఉన్నారా? ఒక్కరు మినిస్టర్గా ఉన్నారా? చెప్పండి. ఇంకా